బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర ఇప్పా గ్యాంగ్ అందరికీ తెలిసిందే. క్రైమ్ ఏ విధంగా జరుగుతుందో అక్కడ ఇప్పా గ్యాంగ్ అంటే మహారాష్ట్రలో కానీ ఓవరాల్ గా తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మనకి అందుతోంది. బ్రేకింగ్ గ్యాంగ్స్టర్లు ప్రధాన పాత్రలో కనిపించే సినిమాను తలపించే ఉదంతం ఒక మహారాష్ట్రలోని నాగ్పూర్ లో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక సస్పెన్స్ సినిమాను అలాగే థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఎస్, ఇప్పా గ్యాంగ్స్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి భార్య మృతి చెందింది. దానికన్నా ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి మనము. సో ప్రెసెంట్ గ్యాంగ్ ఏదైతే ఇప్పా గ్యాంగ్ ఉందో నాయకుని భార్యతో ఇదే గ్యాంగ్ లోని ఒక సభ్యుడు అఫైర్ నడిపితే ఆ విషయం గ్యాంగ్ లోని అందరికీ తెలిస్తే ఇంతలో ఆ గ్యాంగ్ నాయకుని భార్య అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఈ సీన్లని నిజంగా జరిగినవని చెప్పాలి. మరి పర్యవసానం ఏమైందో విషయానికి వస్తే తెలుసుకుందాం. మహారాష్ట్రలోని నాగ్పూర్ ఇప్పా గ్యాంగ్ లోని 40 మంది సభ్యులు నగరంతో పాటు కామ్టీ శివారు ప్రాంతంలో తిరుగుతూ తమ గ్యాంగ్ లోని సభ్యుడైన అర్షద్ టోపీని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే తమ గ్యాంగ్ లీడర్ భార్య మరణించాక వారంతా అర్షద్ టోపీని వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉండిపోవచ్చు. కానీ అర్షద్ టోపీ ఆ పేరు మోసిన ముఠా నాయకుని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ ఒక బైక్ లో వెళ్తుండగా ఆమె అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆమె మరణించడం జరిగింది. ఈ విషయం ముఠాలోని సభ్యులందరికీ తెలిసిపోయింది. అయితే గురువారం అర్షద్ టోపీ ఆ మహిళలతో బయటకు వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. అయితే నాగ్పూర్ సీనియర్ పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మనం చూస్తే అర్షద్ టోపీతో పాటు ఆ మహిళ బైక్ పై ప్రయాణిస్తుండగా వారి వాహనం జేసీబీని ఢీకొట్టింది. అయితే తీవ్రంగా గాయపడిందని చెప్పొచ్చు. కొరాడి థర్మల్ ప్లాంట్ కు చెందిన పెట్రోలింగ్ వాహనం సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాల్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ఆ తర్వాత ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స చేసేందుకు నిరాకరించడంతో ఆమెను కామ్టీలోని మరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆమెకు చికిత్స అందించేందుకు నిరాకరించడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఆమెను అర్షద్ టోపీ నాగ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వార్తలు అందుతున్నాయి. సో ప్రెసెంట్ ఈ వార్త తెలియగానే ఇటు ఇప్పా గ్యాంగ్ సభ్యులు అర్షద్ టోపీని హత్య చేయాలని ఒకవైపు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇప్పా గ్యాంగ్ అంటే ఒక పేరు మోసినటువంటి గ్యాంగ్. ఇప్పా గ్యాంగ్ అంటే ఓవరాల్ గా ఎంటైర్ అక్కడ ఉన్నటువంటి జనాలు మహారాష్ట్రలో ద స్టేట్ మొత్తం కూడా భయపడుతూ ఉంటారనమాట. ఇప్పా గ్యాంగ్ చేసే దందాలు కానివ్వచ్చు, వాళ్ళు చేసే దాదాగిరి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ అనుచరులు ఇప్పా గ్యాంగ్స్టర్ కి సంబంధించినటువంటి అనుచరులు కూడా వాళ్ళంటే భయపడుతూ ఉంటారు. అలాంటిది వాళ్ళ గ్యాంగ్ లోనే తీరని ఒక సర్ప్రైజ్ అనుకోవచ్చు, సస్పెన్స్ అనుకోవచ్చు, అలాంటి తలపించిందంటే మొత్తం అందరూ కూడా ఇప్పుడు గ్యాంగ్స్టర్ పరువు పోయిందని అనుకుంటున్నారు. గ్యాంగ్స్టర్ కి సంబంధించి భయం అనేది పోయిందని చెప్తూ ఉన్నారనమాట. తన ముఠా మొత్తం నాయకుడు ప్రస్తుతం అయితే వెతుకుతూ ఉన్నారు అర్షద్ టోపీకి సంబంధించి. సో ప్రజెంట్ తన ప్రాణానికి ప్రమాదం ఉంది అని తెలిసిన తర్వాత గ్రహించినటువంటి అర్షద్ టోపీ అటు పార్టీలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ కార్యాలయానికి రక్షణ కోరుతూ వెళ్ళడం జరిగింది. సో ప్రెసెంట్ అర్షద్ టోపీకి సంబంధించి వెతుకుతున్నారని సమాచారం అందుకున్నటువంటి వ్యక్తి వెంటనే తన గ్యాంగ్స్టర్ భార్య చనిపోయిందని తెలిసిన వెంటనే అక్కడి నుంచి పారిపోయి డైరెక్ట్ గా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి డీసీపీని కలవటం, నా ప్రాణానికి సంబంధించి మీరే రక్షణగా అండగా ఉండాలని చెప్పి వేడుకోవడం జరిగింది. పరిస్థితి తీవ్రతని పరిగణలోకి తీసుకున్నారు ప్రస్తుతం డీసీపీ అధికారులు. ఓవర్ గవర్నమెంట్ అతనిని కొరాడి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అక్కడ అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారని చెప్తూ ఉన్నారు. రికార్డులో ఏ విషయాలు వెల్లడించారు, రికార్డుకి సంబంధించి మరి ఇప్పుడు పోలీస్ అధికారులు, ఒక గ్యాంగ్స్టర్ అంటే పోలీసులకు గ్యాంగ్స్టర్స్ కి మధ్య ఎంత దూరం ఉంటుందో మనకి తెలుసు. సో ప్రెసెంట్ ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఒక సభ్యుడు అర్షద్ టోపీ అక్కడికి వెళ్లి చిక్కుకుపోవటం, వెళ్లి రక్షణ కోరుతూ డీసీపీ అధికారులను ఆశ్రయించడం, డీసీపీ అధికారి మరి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కాబట్టి ఆ స్టేట్మెంట్ లో ఇప్పా గ్యాంగ్ కి సంబంధించినటువంటి నిజాలు బయటకు తీశాడా, మరి ఏం చెప్పాడు, గ్యాంగ్స్టర్ కి ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, గ్యాంగ్ కి సంబంధించినటువంటి నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, మరి డీసీపీ అధికారులు ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు, ప్రస్తుతం అర్షద్ టోపీ చేసినటువంటి ఈ ప్రెసెంట్ తీసుకున్నటువంటి యాక్షన్ తర్వాత ఇప్పా గ్యాంగ్ కి సంబంధించినటువంటి ఎలా ఉండబోతోంది, ఇదే ఇప్పుడు ఓవరాల్ ఎంటైర్ మహారాష్ట్రలో కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఎంటైర్ కి అందరికీ కూడా ఒక సస్పెన్స్ ని తలపిస్తున్నటువంటి అంశం అనుకోవచ్చు. సో ఒక్కసారిగా గ్యాంగ్స్టర్ భార్యని దాంట్లో ఉన్నటువంటి సభ్యుడు ఇలా
అక్రమ సంబంధం పెట్టుకోవటం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక సస్పెన్స్ కావచ్చు, ఇటు ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి అంశం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పా గ్యాంగ్స్టర్ అంటే అందరూ భయపడిపోతారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా భయపడిపోతారు. ప్రతి ఒక్కరు కూడా పోలీస్ అధికారుల నుంచి కూడా చాలా మంది రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. సో ప్రజెంట్ గ్యాంగ్స్టర్ యొక్క పరువు పోయింది, ఇటు తన భార్య పోయింది. మరి ఇప్పా గ్యాంగ్స్టర్ ఎలా దీన్ని రిసీవ్ చేసుకోబోతున్నారు, ఇక్కడ నుంచి గ్యాంగ్స్టర్ ఉంటుందా, గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తారా, అసలు ఎలా ఉండబోతుంది? పోలీసులు కూడా ఎంటర్ అయిపోయారు కాబట్టి మరి ఏం చేస్తారు, అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అర్షద్ టోపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నారు. ఇప్పా గ్యాంగ్ కి సంబంధించినటువంటి ఓవర్ కి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఏదైతే సమూహం ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో ప్రెసెంట్ అర్షద్ టోపీ అంటే వాళ్ళ భార్యకి సంబంధించి తనతో ఉన్నారు కాబట్టి ఇప్పా గ్యాంగ్స్టర్ కి సంబంధించినటువంటి పర్సనలైజ్ విషయాలు కూడా ఆయనకి తెలిసి ఉంటాయి కాబట్టి ప్రెసెంట్ అక్కడ అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారని చెప్తూ ఉన్నారు ఒక అధికారి. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో మహిళ ప్రమాదంలో మరణించిందా, మరి హత్యకు గురైందా అనే దానిపై ఎటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు లభ్యం కాలేదని ఒకవైపు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. మరి గ్యాంగ్స్టర్ భార్యని తీసుకొని వాళ్ళు బయటికి వెళ్ళడం, షికారుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఇప్పా గ్యాంగ్స్టర్ భార్యని ఇలా వైఫ్ ని తన బండి మీద ఎక్కించుకొని షికారుకు వెళ్తున్నారు అని అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో మనం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా అందరికీ అర్థమైపోతుంటది. బైక్ పై బయటకు వెళ్ళి గ్యాంగ్స్టర్ భార్య అలాగే తను ఇద్దరు కలిసి ఇలా వెళ్తున్న టైంలో మరి ప్రస్తుతం అయితే ఢీకొని చనిపోయిందని చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజంగానే అర్షద్ టోపీ హత్య చేశారా, లేకపోతే ఇంకెవరైనా చంపించారా, ఈ విషయం తెలుసుకొని గ్యాంగ్స్టరే చేశారా, మరి ఏం జరుగుతోంది, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఉన్నపలంగా షికారు కోసం వెళ్ళిన వాళ్ళలో ఒకరు మృతి చెందడం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ యొక్క సభ్యుడు ప్రజెంట్ డీసీపీ అధికారి దగ్గర వెళ్ళి లొంగిపోవటం ఏంటి, ఇదంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నటువంటి అంశం. అయితే ప్రస్తుతం అయితే ఇప్పా గ్యాంగ్స్టర్ కి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా వెతికే పనిలో ఉన్నారు. అలాంటిది ఈ టైంలోనే వెళ్ళి డీసీపీ అధికారికి చిక్కుకోవటం అనేది నిజంగా ఒక చర్చనీయాంశంగా తగ్గినటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతోంది ఇప్పా గ్యాంగ్స్టర్ కి సంబంధించి, ఎలా ఉండబోతుంది, గ్యాంగ్స్టర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఓవరాల్ ఎంటైర్ డిపార్ట్మెంట్ ని ఆధ్వర్యంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా, మరి దాంట్లో ఉన్నటువంటి ఎంతో మంది వాళ్ళ అనుచరులు గ్యాంగ్స్టర్ కి ఇప్పా గ్యాంగ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటారా, ఎంటైర్ మొత్తం డిపార్ట్మెంట్ ఏం చేయబోతోంది వీళ్ళకి సంబంధించి, ఇప్పుడు భార్య ఏ విధంగా చనిపోయింది, ఇదంతా కూడా ప్రస్తుతం ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. అధికారికంగా ఏదైనా చెప్తారా, అసలు ఏం జరుగుతుంది, నిజంగా ఒక చిత్రం క్రైమ్ ని తలపించే, మనం చాలా సినిమాల్లో మనం ఇలాంటి స్టోరీస్ వింటూ ఉంటాం. సొంత ఎవరైతే సభ్యుల్లో కావచ్చు ఇలా గ్యాంగ్స్టర్ కి సంబంధించినటువంటి భార్యతో ఇలా ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవడం, ఇదంతా మనము ఓవరాల్ మూవీలోనే చూస్తాం. కానీ ఇది ఖచ్చితంగా ఇక్కడే మన మధ్యలోనే, మన మనుషుల మధ్యలోనే ఇక్కడే జరిగిందని చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి సిచ్యువేషన్ అదేంటి అని చెప్పి. ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్ భార్యతో గ్యాంగ్ లో ఉన్నటువంటి సభ్యుడు ఇల్లీగల్ రిలేషన్ అటాచ్మెంట్ పెట్టుకోవడం ఏంటి, తనతో వెళ్ళి బైక్ మీద షికారు కొట్టడం ఏంటి, అంటే గ్యాంగ్స్టర్ భార్య భర్తలకి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఇదంతా కూడా ప్రస్తుతం ఇదే సస్పెన్స్ గా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు వేగంగా చేస్తున్నారు, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. మరి గ్యాంగ్స్టర్ ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి, అసలు ఏం జరగబోతుంది, సభ్యులందరూ ఎక్కడున్నారు, ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి గ్యాంగ్స్టర్ భార్య వెనకాల మరి ఈ మర్డరా లేదంటే నిజంగానే అన్ఫార్చునేట్లీ జరిగిందా, ఇదంతా కూడా ప్రస్తుతం ఒక సస్పెన్స్ ని తలపిస్తుందని చెప్పొచ్చు. మరి ఏం జరగబోతుందో అనేది వేచి చూడాలి.